కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మరి ఎస్ఆర్హెచ్ ఉన్న జోరు మీద చూస్తూ ఉంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏ టీం కూడా అడ్డుకునే పరిస్థితులు మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. మరి ఉప్పల్ స్టేడియంలో మరొక అద్భుతమైన మ్యాచ్కి రంగం సిద్ధమైపోయింది. ఎల్ఎస్జి వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య జరగబోతున్న ఈ సెకండ్ మ్యాచ్ మన ఎస్ఆర్హెచ్కి ఎలాంటి పరిస్థితులు మరి ఎదురుకాబోతున్నాయి? మన ఎస్ఆర్హెచ్ టీంని, మెయిన్గా టాప్ ఆర్డర్ని ఆపే సత్తా ఎల్ఎస్జి బౌలర్స్ దగ్గర ఉందా? వీటన్నిటి గురించి మనతో పాటు మాట్లాడడానికి మరి స్పోర్ట్స్ అనలిస్ట్, అలాగే మరి క్రికెట్ ఎంపైర్ అయిన చంద్రశేఖర్ గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. నమస్తే సార్. నమస్తే చాణక్య, హౌ ఆర్ యూ? ఐఎమ్ వెరీ వెరీ ఫైన్ సార్. ఎస్ఆర్హెచ్ ఉన్న ఊపు చూస్తూ ఉంటే అసలు ఎస్ఆర్హెచ్ అన్నట్టు చాలా వైబ్రేషన్లు ఉన్నాయి నీళ్ళు. ఎందుకంటే మన వాళ్ళ పర్ఫార్మెన్స్ అలా ఉంది సార్. యా, కరెక్ట్. టాప్ 5 కాదు, వాల్యూ ఫర్ ద మనీ. యా, వాల్యూ ఫర్ ద మనీ. మీరు అన్నది పర్ఫెక్ట్. టాప్ 6, 7 బ్యాటింగ్ ఆర్డర్లో ఎవరు వచ్చినా కానీ 200+ స్ట్రైక్ రేట్తో అద్దరు కొడుతూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ వేరే టీమ్స్ కూడా వార్నింగ్ అనేది కూడా పంపిస్తున్నారు. మరి ఎల్ఎస్జితో జరగబోయే వార్నింగ్ ఇస్తున్నారు. వార్నర్ లేకుండా వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. ఎల్ఎస్జితో జరగబోయే మ్యాచ్ మరి ఎలా ఉండబోతుంది అంటారు? నిజంగానే ఎగ్జైటింగ్. ఎందుకంటే ఎల్ఎస్టీలో కూడా ఆల్మోస్ట్ ఈక్వల్లీ పవర్ హిట్టింగ్ బ్యాటర్లు ఉన్నారు. సో అందుకని డెఫినెట్లీ ఇట్ విల్ బి ఏ గుడ్ కాంటెస్ట్. ఒక రకంగా అంటే జనరల్గా మనం ఏదైనా రెండు టీముల గురించి బయలాటరల్ సిరీస్ కావచ్చు, ఐపీఎల్ ఏదైనా గురించి మాట్లాడుకునేటప్పుడు బ్యాటింగ్ వర్సెస్ బౌలింగ్ అనేటువంటిది, లేకపోతే కనుక అంటే స్పిన్ అటాక్, పేస్ అటాక్, ఏదో ఇట్లా డిఫరెన్షియేట్ చేసి మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ ఈ రెండు టీముల్ని గమనిస్తే కనుక రెండిట్లోనూ కూడా పవర్ హిట్టర్సే ఉన్నారు. అంటే బ్యాటింగ్ లోడెడ్గానే కనబడుతుంది. సో ఎనదర్ 250+ గ్యారంటీ. అందులోనూ ఉప్పల్ వికెట్ నోన్ ఫర్ ఇట్ బ్యాటర్ ఫ్రెండ్లీ. సో అందుకని ఎనదర్ ఎక్స్ప్లోజివ్ మ్యాచే ఉండే అవకాశం ఉంది. అంటే మొన్న జరిగిన ఎల్ఎస్జి మ్యాచ్, అది కూడా డీసీతో, అంతా బాగానే ఉంది. మంచి స్కోర్ కూడా టోటల్ పెట్టారు, కానీ ఓడిపోయింది. అది కూడా కారణాలు ఏంటో, ఆ బౌలింగ్ కారణాలు, లాస్ట్ ఓవర్ ఆ టెన్షన్, ఆ కెప్టెన్సీ వల్ల. మరి అదేమన్నా మన ఎస్ఆర్హెచ్కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారా? అంటే అలా కాదు చాణక్య, మీరే చెప్పారు యాక్చువల్గా ఆ లోపాలు, బౌలింగ్ సో ఒకసారి ఒక మ్యాచ్లో లోపం జరిగింది అంటే కదా దాన్ని డెఫినెట్గా రెక్టిఫై చేసుకునేటువంటి ఇదిలోనే ఉంటారు. సో అందుకని ఎల్ఎస్జి డీసీతో జరిగినటువంటి మ్యాచ్లో ఏం పొరపాట్లు జరిగాయి అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని తగినటువంటి ఇదిలోనే ఆ ఈక్వేషన్స్ తోటి, ఆ క్యాలిక్యులేషన్స్ తోటి వస్తాయి. కాబట్టి ఐ డోంట్ థింక్ దట్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ విల్ బి రిపీటెడ్ అగైన్ అనేటువంటిది. సో మోరోవర్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ అవైలబిలిటీ, అంటే ఈ వీడియో అనలిస్టులు దాన్ని ఎవ్రీ బాల్ బై బాల్ అనలైజ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక మ్యాచ్లో ఒక మిస్టేక్ జరిగితే కనుక దాన్ని మళ్ళీ రిపీట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఈవెన్ అఫ్ కోర్స్ లాస్ట్ మ్యాచ్ మీరు అన్నట్టు ఆ ఎల్ఎస్జి అండ్ డీసీ మ్యాచ్ కూడా చూస్తే కనుక అఫ్ కోర్స్ క్రికెట్లో ఇఫ్ అండ్ బట్స్కి ఛాన్స్ లేదు. ఐ డూ అగ్రీ విత్ దట్. బట్ ఆ ఒకవేళ స్టంపింగ్ కనుక చేసి ఉన్నట్లయితే థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ అదర్వైజ్. రైట్. ఇంకొకటి ఏంటి, సరే పోనీ ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు మోహిత్ శర్మ, జస్ట్ ప్లేయింగ్ ఎట్ ది సిల్లీ పాయింట్ అండ్ టేకిన్ ఎ సింగిల్. ఇది ఒకవేళ అది కూడా ఫీల్డింగ్ చేసి కరెక్ట్గా త్రో కనుక చేసి ఉంటే కనుక అది కూడా తేడా ఉండేటువంటిది. సో అందుకని అలాంటి రెండు క్లోజ్ ఫినిష్లు వాళ్ళు ఎక్కడ ఓడిపోయారు అనేటువంటిది వాళ్ళకి చాలా స్పష్టంగా తెలిసినటువంటిది. మోరోవర్ 27 crores అఫ్ కోర్స్ ఒక్క మ్యాచ్ని బేస్ చేసుకొని రిషబ్ పంత్ మీద, బట్ పాపం ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా స్క్రోల్ చేస్తూ ఉన్నారు, అతన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. దట్స్ నాట్ ఏ ఫెయిర్ ఎనఫ్ ఇన్ఫ్యాక్ట్ ఒక్క మ్యాచ్ని బేస్ చేసుకొని. సో అందుకని ఏదైనా కానీ ఆ రకమైనటువంటి ఒత్తిడి కూడా డెఫినెట్గా రిషబ్ పంత్ మీద ఉంటుంది. సో అందుకని దాని నుంచి ఎట్లా బయటపడాలి ఏంటి అనేటువంటిది డెఫినెట్గా ఈ పాటికే కొన్ని వర్కౌట్ అయితే చేసే ఉంటాడు. అండ్ మరి సెకండ్ మ్యాచ్ అది కూడా ఫ్లాట్ ట్రాక్. మరి ఇలాంటి ఫ్లాట్ పిచ్ మీద మెయిన్గా పరుగుల వరద ఎలా ఉంటుందో ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్లో మనం చూసాము. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి ఏమన్నా అడ్వాంటేజ్ ఏమన్నా ఉంటుందంటారా? జనరల్గానే బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ మీద ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనుక కొంచెం అడ్వాంటేజ్. ఇప్పుడు సపోజ్ అదే మన ఉదాహరణగానే చెప్పుకోవచ్చు, ఆర్ఆర్ తోటి జరిగినటువంటి మ్యాచ్ను కూడా మనం 286 కొట్టాక కూడా ఎప్పుడైతే ధ్రువ్ జూరెల్ అండ్ సంజు శాంసన్ ఆర్ బ్యాటింగ్ ఆ క్రీజ్లో ఉన్నప్పుడు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ధైర్యంగా గుండెల మీద చేసుకుని కూర్చున్నటువంటి పరిస్థితి లేదు. దెర్ వాజ్ ఎ థ్రెట్. సో అందుకని అట్లాంటి వికెట్ సెకండ్ బ్యాటింగ్ చేసినా ఫస్ట్ బ్యాటింగ్ చేసినా కూడా బౌలర్లకు ఎప్పుడూ కూడా నైట్ మేర్గానే ఉండేటువంటి వికెట్ మీద యూ బెటర్ గో ఫర్ బ్యాటింగ్ ఫస్ట్. ఎందుకంటే ఎంత చేస్తే కనుక అంత పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. సో కాబట్టి ఎంత మీరు బ్యాటింగ్ లైనప్ ఉన్నటువంటి టీం అయినా కూడా, ఎక్స్ప్లోజర్స్ ఉన్నటువంటి టీం అయినా కూడా డెఫినెట్గానే ఎవ్రీ డాట్ బాల్ అమౌంట్స్ ది ప్రెషర్ సెకండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు. సో దానికన్నా యూ బెటర్ బ్యాట్ ఫస్ట్.
బ్యాట్ ఫస్ట్ అనేది చేస్తే బెటర్ అంటారు. ఒకవేళ మన ఎస్ఆర్హెచ్కి స్టార్టింగ్లోనే ఒక ఫీల్డింగ్ చేసే అవకాశాలు అట్లా వచ్చాయనుకోండి, చేసింగ్లో మన వల్ల అప్రోచ్ కానీ ఏదైనా డిఫరెంట్గా ఉండే అవకాశాలు ఏమన్నా ఉంటుందా? మామూలుగా ఇప్పటిదాకా అంటే లాస్ట్ సీజన్ నుంచి మనం గమనిస్తే కనుక ఎస్ఆర్హెచ్ యాక్చువల్గా ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడే విన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. అఫ్ కోర్స్ బట్ ఫర్ దట్ ఫైనల్స్ కేకేఆర్తో జరిగినటువంటి ఫైనల్స్ని ఒక్కదాన్ని మనం పక్కన పెడదాం. యా. అది తప్పదే కనుక మిగిలినటువంటిది డెఫినెట్గానే ఈవెన్ యాక్చువల్గా బెంగళూరు మీద మనం సాధించినటువంటి ఆ 287 కావచ్చు, లేకపోతే ఈవెన్ హోమ్ గ్రౌండ్లో మళ్ళీ 277 అగెన్స్ట్ ముంబై ఇండియన్స్ మనం చేసినటువంటిది. సో కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు చాలా అద్భుతంగా అంటే ఎటువంటి ప్రెషరు లేకుండా బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు. సెకండ్ బ్యాటింగ్ అనేటప్పుడు కొంత టెస్టింగ్ పీరియడ్ని ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్ తోటి పర్టికులర్గా ఎస్ఆర్హెచ్ని లాస్ట్ ఇయర్ నుంచి డిఫరెన్స్ చేసి చూపిస్తున్నది ఏంటి అంటే ప్యాట్ కమిన్స్ యొక్క కామ్నెస్. రైట్. సో ఎట్లాంటి అంటే డేవిడ్ వార్నర్ క్యాప్టెన్సీలో ఒక రకమైనటువంటి ఎస్ఆర్హెచ్ని చూసాం మనం. ఆ తర్వాత కేన్ మామా ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ఎస్ఆర్హెచ్ని చూసాం మనం. బట్ ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాత ఎందుకంటే నేషనల్ సైడ్ని వరల్డ్ కప్ విన్నర్గాను టెస్ట్ ఛాంపియన్షిప్ విన్నర్గా నిలబట్టినటువంటి ఎక్స్పీరియన్స్డ్ ఇది ఈవెన్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మనం ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీలోనే కోల్పోయాం మనం. యా, రైట్. సో అందుకని అంటే ఎట్లాంటి సిచ్యువేషన్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అనేటువంటిది బాగా తెలిసినటువంటి క్యాప్టెన్. ఇంకొకటి ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక డానియల్ వెటోరీ ఇస్ ది చీఫ్ కోచ్ యా. ఎస్ఆర్హెచ్కి. వెటోరీ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఆస్ట్రేలియన్ ఫీల్డింగ్ అదే కోచింగ్ యూనిట్. యా. సో అంటే వెటోరీ ఎస్ఆర్హెచ్కి కోచ్ కాకముందు కూడా కమిన్స్కి వెటోరీకి ఆ రకమైనటువంటి బాండేజ్ ఉంది, ఆ రకమైనటువంటి కెమిస్ట్రీ వర్కౌట్ అయినటువంటి ఇది ఉంది. ఎవరి ఆలోచనలు ఎలా ఉంటాయి, ఎప్పుడు ఎలా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే వెటోరీ వర్క్డ్ ఫర్ ఆస్ట్రేలియా ఫీల్డ్ బౌలింగ్ అదే టోటల్గా కోచింగ్ యూనిట్లో చేశాడు ఆటోమేటిక్గా. సో అందుకని వాళ్ళిద్దరు అక్కడ వేవ్ లెన్స్ కలిశాయి. అందుకనే మనకి రికార్డేటువంటి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. సో ఆల్రెడీ మీరు అడిగినటువంటి క్వశ్చన్కి చాణక్య వాళ్ళు ఒకవేళ మనం సెకండ్ బ్యాటింగ్ కనుక చేయాల్సి వస్తే అది కూడా 250+ చేసి చేయాల్సి వస్తే ఎలాంటి స్ట్రాటజీని వర్కౌట్ చేయాలి ఏంటి అనేటువంటిది ఐ థింక్ ఆల్రెడీ ఒక ప్లాన్ అయితే రెడీ చేసుకునే ఉంటారు. అందుకని అంత పెద్ద వర్రీ అవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ఏంటంటే సెకండ్ బ్యాటింగ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, అన్ఫార్చునేట్గా ఒకవేళ కనుక ఓపెనర్లలో ఇద్దరులో ఎవరో ఒకళ్ళు ఫెయిల్ అయ్యారు అనుకుందాం, లేదా ఈవెన్ యాక్చువల్గా పవర్ ప్లేలోనే ఒక 2 వికెట్లు కోల్పోయాయి అనుకుంటే మాత్రం అప్పుడు ప్రెషర్ అనేటువంటి డెఫినెట్గా ఉంటుంది. దెన్ క్లాసెన్ విల్ కమ్ ఇన్ టు ది పిక్చర్. హౌ క్లాసెన్ విల్ హోల్డ్ ది ప్రెషర్ అనే నర్వ్స్ అనేటువంటి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకని వీటన్నిటిని కన్సిడరింగ్ ఆల్ దీస్ ఆల్వేస్ యూ బెటర్ బ్యాట్ ఫస్ట్ అండ్ బీ ఇన్ ఎ సేఫర్ జోన్. ఓకే. అంటే ఎస్ఆర్హెచ్లో ఏ బ్యాటర్ని తీసుకున్నా ఓపెనింగ్ ఎలాంటి అప్రోచ్ ఏదైతే ఉంటుందో మిగతా వాళ్ళు కూడా అదే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటున్న వాళ్ళే. సో ఇలాంటి అప్రోచ్ వేరే టీమ్స్లలో ఉందా అసలు సార్? ఈ 5 ఎందుకు ఎల్ఎస్జీలో కూడా ఆ రకమైనటువంటి దాన్ని చూపించారు. మార్క్స్ చేసి చూపించాడు, పోరన్ చేసి చూపించాడు, ఈవెన్ మార్క్రమ్ ఆఫ్ కోర్స్ ఉన్నటువంటిది. ప్లస్ యాక్చువల్గా ఏదో అమ్మ పుట్టిల్లు మేనమావకి తెలియదా అని హైదరాబాద్ యొక్క ఆనుపానులన్నీ గ్యారంటీగా మార్కరంకి బాగా తెలిసినటువంటిదే. రైట్. సో అందుకని ఆ రకమైనటువంటి ఇండైరెక్ట్గా మనకి అంటే చాప కింద నీరులాగా మార్క్రమ్ తన పని తను చేస్తూ ఉంటాడు. సో మీరు అన్నట్టు ఈ ఎస్ఆర్హెచ్లో ఉన్నటువంటి ఆ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ లైనప్ మిగిలిన వాటిల్లో ఉంది అంటే డెఫినెట్గా మనం చెప్పుకోవాల్సినటువంటిది ఎల్ఎస్జీ గురించి ఆ రకమైనటువంటిది కనుక చూసినట్లయితే. గుజరాత్ టైటాన్స్లో ఫస్ట్ టాప్ 3 మాత్రమే అంటే సాయి సుదర్శన్ దాకా, శుభ్మన్ గిల్ ఆఫ్ కోర్స్, బట్లర్ అండ్ సాయి సుదర్శన్. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ వాళ్ళది వీకెండ్గా కనబడుతూ ఉంటుంది మనకి. వేరాజ్ ఎల్ఎస్జీకి వచ్చేటప్పటికి ఈవెన్ అప్ టు రిషబ్ పంత్ ఏదో ఫస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయ్యాడని చెప్పేసి డిస్కౌంట్ చేయాల్సినటువంటి పరిస్థితి లేదు కదా. సో అందుకని వాళ్ళకు కూడా ఈక్వల్లీ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఓకే. నాకు తెలిసి అంటే ఎస్ఆర్హెచ్ అండ్ ఎల్ఎస్జీ ఆర్ రియల్లీ బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటిది. ఈవెన్ ముంబైని కూడా నేను అంత కన్సిడర్ చేయట్లేదు. బట్ డెఫినెట్గా ఎల్ఎస్జీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ బ్యాటింగ్ లైనప్. అండ్ బ్యాటర్స్ గురించి అన్నీ మాట్లాడుకున్నాం. కాకపోతే కమింగ్ టు ద బౌలింగ్ యూనిట్. సో ఎల్ఎస్జీలో ఎక్కువగా గాయాల బెడద వల్ల కూడా మరి కొత్త వాళ్ళు వచ్చి రావడము అండ్ రీప్లేస్మెంట్స్ జరిగాయి. అండ్ షర్దల్ ఠాకూర్ కూడా వచ్చాడు. అండ్ ఇప్పుడు వాళ్లకు తను బలమయ్యే అవకాశాలు ఉంటాయా? మరి మనలాంటి మెయిన్గా హైదరాబాద్ పిచెస్ మీద ఒక ఎలాంటి ఫ్లాట్ ట్రాక్ మీద ఎంత అద్భుతంగా బౌలింగ్ వేసినా కానీ పరుగులు మాత్రం ధారాళంగా వచ్చేస్తుంటాయి. అలాంటి టైంలో ఎలా ఉంటుంది? అంటే శార్దుల్ ఠాకూర్ డెఫినెట్గా వాళ్ళకి మెయిన్ ఇది అవుతాడు, స్ట్రెంగ్త్ అవుతాడు. ఎందుకంటే శార్దుల్ ఠాకూర్ ఈస్ ఏబుల్ టు బౌల్ లెగ్ కట్టర్స్ అండ్ ఆఫ్ కట్టర్స్ రెండు. ఈవెన్ నిన్న మ్యాచ్లో డీసీతో జరిగినటువంటి మ్యాచ్లో కూడా మనం గమనించినట్లయితే కనుక ఫస్ట్ స్పెల్ రియల్లీ టెరిఫిక్ ఇది వేసాడు. అండ్ మోర్ ఓవర్ హీఈస్ ఇన్ గుడ్ ఫామ్. డొమెస్టిక్ సీజన్లో బోత్ రెడ్ బాల్ అండ్ వైట్ బాల్ తోటి మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి
డెఫినెట్గా నా ఇది అతనే మెయిన్ వెపన్ అయ్యేటువంటి పరిస్థితి అంటే అతనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. ఆవేష్ ఖాన్ ఎందుకో ఇంకా అప్ టు ది మార్క్ కనబడలేదు మనకి. బట్ జనరల్గానే ఒక్క మ్యాచ్ని బేస్ చేసుకొని మనం చెప్పేటువంటిది కాదు, వాళ్ళ స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయి మనకి అనేది ఆలోచిస్తే కనుక ఈవెన్ ఈ కైండ్ ఆఫ్ వికెట్స్ మీద, అందులోనూ ఇఫ్ దే బౌల్ సెకండ్, ఇప్పుడు మీరు అన్నట్టు మన డిస్కషన్ అంతా కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎస్ఆర్హెచ్కి నో డౌట్ అన్స్టాపబుల్గానే ఉంటుంది. ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ చేస్తే ఏంటి అనేటువంటిది. సో సెకండ్ బ్యాటింగ్ అంటే ఆబ్వియస్లీ ఎల్ఎస్జీ విల్ బి ఫీలింగ్ సెకండ్. సో అప్పుడు కొంచెం ఎంత లేదన్నా కానీ మీకు ఎయిర్లో ఉండేటువంటి ఆ మూమెంటు, కొద్దిగా చల్లదనం అదంతా కూడా దాన్ని కరెక్ట్గా క్యాపిటలైజ్ చేసుకుంటూ బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టగలిగినటువంటి ఆవిష్కారం ఉంటూనే ఉన్నాడు. ఆఫ్ కోర్స్ శార్దుల్ ఠాకూర్ ఇస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ గై. సో అందుకని వాళ్ళకు కూడా ఆ బ్యాటింగ్, ఆ బౌలింగ్ డెప్త్ అనేటువంటిది, ఆ లైనప్ అనేటువంటిది ఉంది. రవి బిష్ణోయ్ ఆఫ్ కోర్స్ నిన్న బట్ ఫర్ దట్ 18th ఓవర్, బట్ ఫర్ దట్ 18th ఓవర్ యాక్చువల్లీ హీ బౌల్డ్ రియల్లీ వెల్. ఎట్లా అయితే కనుక వీళ్ళకి కుల్దీప్ యాదవ్ ఒక టర్నర్గా అయ్యాడో ఆ రకంగానే బిష్ణోయ్ నుంచి కూడా వచ్చింది. సో కాబట్టి బహుశా ఆ ఫ్లాటర్స్ని, ఆ ఫ్లైట్ని ట్రై చేయకపోవచ్చు ఇట్లాంటి బ్యాటింగ్ యూనిట్ ఉన్నటువంటి టీం మీద. సో అండ్ మోర్ ఓవర్ యాక్చువల్గా వైజాగ్ స్టేడియంకిను మనం రాజీవ్ గాంధీకి తీసుకుంటే కనుక వైజాగ్ స్టేడియం ఈజ్ ద మ్యాక్సిమం మిడ్ వికెట్ మీకు అంటే ఫ్రంట్ ఆఫ్ ది వికెట్ ఇట్ ఈస్ 68 meters, వేరేస్ దిస్ ఈస్ 70 meters. సో ఆ 2 meters విల్ మేక్ ది డిఫరెన్స్, 6కి వెళ్తుందా క్యాచ్కి వెళ్తుందా అనేటువంటి. సో కాబట్టి ఈవెన్ యాక్చువల్గా అశుతోష్ శర్మ నేను చూస్తే కనుక అతను కొట్టినటువంటి 6 is 70 meters. అదే ఇక్కడికి వచ్చేటప్పటికి రాజీవ్ గాంధీలో అది నడవదు కదా, నడవదు. సో దట్ ద డిఫరెన్స్. చిన్న చిన్న డైమెన్షన్సే, చిన్నవే ఉంటాయి. బట్ ఇఫ్ యూ రీడ్ ది గేమ్ బియాండ్ ది గేమ్, దీస్ ఆర్ ఆల్ ది మ్యాటర్స్ విచ్ మ్యాటర్స్ ద ఎలాట్. రైట్. అది ఓకే. అండ్ కమింగ్ టు ద ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్, మరి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్లో మరి మార్పులు చేర్పులు కానీ లేకపోతే ఏదైనా ఇంకెలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఐ థింక్ అసలు యాక్చువల్గా లాస్ట్ మ్యాచ్ నుంచి 11లో చేంజ్ చేసేటువంటిది కూడా నాకేమీ కనబడట్లేదు. ఎందుకంటే అవసరం కూడా కనబడట్లేదు. అభిషేక్ శర్మ అఫ్ కోర్స్ ఓన్లీ 2 overs వేశాడు. బట్ డెఫినెట్గానే అభిషేక్ శర్మ ఈజ్ ఆల్వేస్ వెరీ యూస్ఫుల్ ఇదిగానే ఉంటాడు. ప్యాట్ కమిన్స్ కొంచెం ఆఫ్ కలర్ కనబడ్డాడు క్యాప్టెన్. బట్ డెఫినెట్గానే ఈవెన్ యాక్చువల్గా దట్ ఓపెనింగ్ స్పెల్ మనకి చాలా అద్భుతమైనటువంటి ఇది వేసింది. అండ్ ఈవెన్ షమీ బౌల్డ్ ఓన్లీ 3 overs ఫస్ట్ మ్యాచ్. సో కాబట్టి అంటే ఆ తర్వాత అతను కవర్స్లో ఫీల్డింగ్ చేస్తూ కొంచెం ఇది అవ్వటం, దాంతో బయటకి ఎందుకు రిస్క్ అని, ఫస్ట్ గేమే కదా ఎందుకు రిస్క్. అండ్ మోర్ ఓవర్ యాక్చువల్గా ఆల్మోస్ట్ విన్నింగ్ సైడ్లోనే ఉన్నాం కాబట్టి టెన్షన్ లేదు అనేటువంటిది. సో అందుకని మనకి బౌలింగ్ యూనిట్లో కూడా అంతకన్నా పెద్ద మార్పు చేసేటువంటిది అంటే అసలు టీంలోనే 11లోనే చేంజ్ చేసేటువంటి పరిస్థితి నాకు కనబడట్లేదు. ద సేమ్ 11 విల్ ప్లే అగెన్స్ట్ ఎల్ఎస్జీ. ఓకే సార్, మన హైదరాబాద్ మెయిన్గా పిచ్చెస్ చూసేటప్పటికి ప్రజెంట్ అయితే ఇప్పుడు సమ్మర్ అండ్ సెకండ్ ఇన్నింగ్స్ ఎవరైతే వాళ్ళు మరి బౌలింగ్ వేస్తూ ఉంటారో మరి డ్యూ ఫ్యాక్టర్ అనేది కూడా వచ్చే అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారా? అంటే ఇప్పటికైతే ఇంకా అసలు మామూలుగా మనకి జరిగినటువంటిది ఆఫ్ కోర్స్ ఇంకా ఏంటది జస్ట్ ఓన్లీ 3 days అయింది, 3 days ఓల్డ్ 18th edition. సో కాబట్టి ఇప్పుడే మనం కంక్లూషన్కి వచ్చేది లేదు. కానీ బట్ ఇంత మటుకు గమనించినటువంటి మ్యాచ్లని చూస్తే పెద్దగా డ్యూ ఫ్యాక్టర్ ఏం కనబడట్లేదు. ప్లస్ ఒకవేళ అది నిజంగా ఉన్నా కూడా ఎట్లాగో ఆ క్వశ్చన్ అనేటువంటిది ఉంది. థ్యాంక్స్ టు ఐపీఎల్ గవర్నింగ్ బాడీ ఎట్లాగ 11th ఓవర్ తర్వాత బాల్ని రీప్లేస్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఇట్స్ ఎ మేజర్ చేంజ్. యాక్చువల్గా ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్ లా అంటే అమెండ్మెంట్ చేసినటువంటిది. సో అందుకని ఆ పెద్ద ఇదేం లేదు. అండ్ హైదరాబాద్ ఇస్ మనకి తెలిసినటువంటిది పెద్ద డ్యూ ఫ్యాక్టర్ అనేటువంటిది ఉండేదేం లేదు. నైట్ ఎప్పుడో 11 తర్వాత ఇక కొంచెం ఇది కానీ ఆ చల్లదనం అది కనబడుతోంది. కానీ ఎందుకంటే కాంక్రీట్ జంగిల్ అయిపోయింది జరిగినటువంటిది. ఇదివరకుంటే హైదరాబాదు డౌన్ ద లైన్ 5-6 years ago వేరుండేటువంటిది. బట్ ఇప్పుడు అంతా కాంక్రీట్ జంగిల్ అయిపోయిన తర్వాత అసలు ఎక్కడి నుంచి మీకు డ్యూ అనేటువంటిది వస్తుంది? ఆ వేడి అంతా తగ్గి అది అయ్యేటప్పటికే ఆల్మోస్ట్ 10-10:30 అయిపోతుంది బై ద టైమ్ గేమ్ గెట్స్ ఓవర్. సో అందుకని ఐ డోంట్ థింక్ ఇది అంటే డ్యూ ఫ్యాక్టర్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఉన్నా కూడా దానికి ఆల్రెడీ ఆల్టర్నేటివ్ ఉంది కాబట్టి దట్స్ నో ప్రాబ్లం. నో టీమ్ విల్ ఫేస్ ఎనీ డిఫికల్టీ. ఓకే సార్, మెయిన్గా ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చేటప్పటికి ఫస్ట్ మ్యాచ్లో చాలా కసిగా జాగ్రత్తగా సెంచరీ కొట్టిన ఇషాన్ కిషన్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఏంటంటే టీంలో చాలామంది బ్యాటర్స్ అందరూ ఉన్నా కానీ సో అందరు అటెన్షన్ మాత్రం గ్రాప్ చేసింది ఇషాన్ కిషన్ యొక్క ఇన్నింగ్స్. మరి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ మరి అంటే మెయిన్గా ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మెయిన్గా తన ఒక అప్రోచ్ కానీ బ్యాటింగ్ ఆడిన విధానం చూస్తూ ఉంటే ఎన్నో రోజుల నుంచి లోపల ఉన్న ఒక బాధను కరెక్ట్ బ్యాట్ ద్వారానే చూపించాలని ఒక కసి మాత్రం తనలో కనిపించింది సార్. ఎందుకంటే ఎప్పుడైతే అంటే టాలెంటెడ్ ప్లేయర్ అయి ఉండి అతనికి కనుక కావాల్సినటువంటి ఇది లేకపోయేట్లయితే, గుర్తింపు కనుక రాకపోయేట్లయితే, అతను అనుకున్నటువంటి అది రాకపోతే సహజంగానే ఒక రకమైనటువంటి కసి
కనబడుతూ ఉంటుంది. అది ఇషాన్ కిషన్లో మనం చూసాం. అది నిజంగానే అంటే తన సొంత టీమే తన్ని వదిలేసినప్పుడు ఎలా ఉంటుంది ఫీల్ అనేటువంటిది అది కనబడింది ఇషాన్ కిషన్లో. నేనేంటి అనేది ప్రూవ్ చేసుకోవాలనేటువంటిది నాట్ ఓన్లీ తన టీము అంటే ఐపీఎల్ ఫ్రాంచైజీ గురించి కాదు మనం మాట్లాడేటువంటిది, ఇండియన్ టీంకి ఆడాల్సినటువంటి ఇది అతన్ని అంత ఇదిగా గుర్తింపు రావట్లేదు కాబట్టి. అంటే రెగ్యులర్ వికెట్ కీపర్ని కాకుండా రాహుల్ లాంటి వాళ్ళని ఫోర్స్ఫుల్గా ఎప్పుడైతే రాహుల్ ద్రావిడ్ని తయారు చేశారో వికెట్ కీపర్గా, అట్లాగనే ఇప్పుడు కేఎల్ రాహుల్ని ఫోర్స్ఫుల్గా వికెట్ కీపర్గా చేస్తున్నారే కానీ అసలు ఉన్నటువంటి రిషబ్ పంత్ కావచ్చు లేకపోతే ఇషాన్ కిషన్ లాంటి వాళ్ళకి అవకాశాలు రావట్లేదు. కాబట్టి ఇషాన్ కిషన్ అట్లీస్ట్ ఒక బ్యాట్స్మెన్గా నేను టీంలో ఉండాలనేటువంటి ఇదిలో ఉన్నాడు. సో అందుకని ఆ కసి అనేటువంటిది అతనిలో కనబడింది. దీన్ని పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్గా ఉపయోగించుకోవాలి అనేటువంటిది ఇషాన్ కిషన్లో కనబడింది. ఓకే. అండ్ అందరిలో మైండ్లో మెదులుతున్నది ఒకటి, మెయిన్గా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ విషయంలో 300+ వస్తుందా ఈ మ్యాచ్లో అని కూడా అనిపిస్తూ ఉంది. దీని గురించి మీరేమంటారు? 300+ నేను ఇంతకుముందు కూడా ఎప్పుడు చెప్పాను కట్ అండ్ రైసర్ దీంట్లోనే యాక్చువల్గా. అంటే 300+ ఇస్ ఫర్ షూర్ ఈ సీజన్. బట్ ఇప్పుడే వస్తుందా అనేటువంటిది కొంచెం డౌట్. ఎందుకంటే డోంట్ డిస్కౌంట్ ఎల్ఎస్జీ బౌలింగ్ యూనిట్ని. సో అందుకని ఈ మ్యాచ్లోనే వస్తుంది అనేటువంటిది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రత్యర్థిని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రత్యర్థులు కూడా ఆ రకమైనటువంటి బ్యాటింగ్ డెప్త్ ఉన్నటువంటి టైంలో కంప్లీట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ని చేయాలంటే ఏ టీము కూడా ధైర్యం చేసేటువంటిది ఉండదు. సో కొంత ఆఫ్ ద లేట్ కొంచెం టర్నర్ అయ్యేటువంటి స్లో డౌన్ అయ్యేటువంటి టర్నర్ అనేటువంటిది ర్యాంక్ టర్నర్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఉప్పల్ వికెట్ మీద. బట్ కొంచెం స్లో డౌన్ అయ్యేటువంటిది ఉంటుంది వికెట్. కాబట్టి ఐ డోంట్ థింక్ రేపు మ్యాచ్లోనే 300 వస్తుందని మాత్రం నేను అనుకోవట్లేదు. బట్ వన్ థింగ్ ఈజ్ షూర్, IPL 18th ఎడిషన్ విల్ సీ ది 300 ఆన్ ద స్కోర్ బోర్డ్. ఎస్ఆర్హెచ్ చేస్తుందా? యా అందులో అనుమానం ఏం లేదు. ఈవెన్ యాక్చువల్గా నిన్ననే కొద్దిగా మిస్ అయింది. అట్లీస్ట్ మన హైయెస్ట్ స్కోర్ని మనమే దాటేటువంటిది వచ్చేటువంటిది 288 కొట్టుంటే కనుక మన దాన్ని మనమే దాటే పని. ఒక 2 runsలో మిస్ అయిపోయాం రికార్డ్ని క్రియేట్ చేయడం. సో ఆఫ్టర్ ఆల్ మనం హార్డ్లీ 14 runs బిహైండ్ 300 మార్క్కి మొన్ననే. అందుకని ఈసారి దట్ ఈస్ ఫర్ షూర్. అభిషేక్ శర్మ కనుక నిలబడి ఉన్నట్లయితే డెఫినెట్గా 300 నిన్న మ్యాచ్లోనే వచ్చి ఉండేటువంటిది. ఫస్ట్లోనే అభిషేక్ శర్మ, ఆ ట్రావెస్ హెడ్, ద వే దే ఆర్ గోయింగ్, ఈవెన్ యాక్చువల్గా కరెక్ట్ క్రూషియల్ జంక్స్టర్లో అది క్లాసెన్ అవుట్ అవటం. సో అందుకనే మనకి అయింది. సో ఒక టాప్లో మనం అభిషేక్ శర్మని ఇదయ్యాము, ఆ తర్వాత ఎట్ ద కరెక్ట్గా మిడిల్ ఆఫ్ ది ఓవర్స్లో క్లాసెన్ ఇదవటం వల్ల టోటల్ రెస్పాన్సిబిలిటీ ఇషాన్ కిషన్ తీసుకోవడంతో వీఆర్ స్టాప్డ్ ఎట్ 286. అదర్వైజ్ వచ్చేటువంటి. సో ఈసారి మాత్రం గ్యారంటీ, టేక్ ఇట్ గ్రాంటెడ్. అక్కడ అభినవ్ మనోహర్ వికెట్ పడకుండా ఉండింటే ఇంకొక ఎక్స్ట్రా 6 అన్న వచ్చేది. కరెక్ట్. అది కూడా యాక్చువల్గా ఆల్మోస్ట్ ఎట్ ద బౌండరీ ఎడ్జ్. ఈవెన్ క్లాస్ అంది కూడా అంతే సార్. కరెక్ట్. అదే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. వాళ్ళు ఏం చేయడానికి ఏం లేదు. ఆర్ఆర్ వాళ్ళ ఫేస్లో కూడా చూస్తున్నాం, క్యాచ్ పట్టిన తర్వాత కూడా నో ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఎస్ఆర్హెచ్ ఆడుతున్న మ్యాచెస్ విషయానికి వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ నుంచి ఒక ఫ్యాన్ బేస్ అనేది కూడా, లాయల్ ఫ్యాన్ బేస్ అనేది కూడా తయారవుతుంది. దీన్ని మనం ఎలా చూడొచ్చు? యాక్చువల్గా అంటే మొదటి నుంచి కూడా ఆరెంజ్ ఆర్మీ అనేటువంటిది ఇది ఉంది. అంటే ఆర్సీబీ లాయల్టీ, ఫ్యాన్ బేస్కి సంబంధించినటువంటి లాయల్టీ, ఆ డైహార్డ్నెస్ అనేటువంటి దాన్ని మాత్రం డెఫినెట్గా ఫస్ట్ ఐ రేట్ ఆర్సీబీకి ఉన్నటువంటి లాయల్టీ ఇంకా ఏ ఫ్రాంచైజీకి లేదు. వాళ్ళు 17 ఎడిషన్స్ నుంచి కప్పు కొట్టకపోయినా కూడా ద సేమ్ కైండ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ దే ఆర్ షోయింగ్ ఎట్ ది ఆర్సీబీ. అంటే దట్స్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఆ తర్వాత ఈవెన్ యాక్చువల్గా చెన్నై, బికాస్ దే ఆర్ ఓనింగ్ MS ధోని. సో ఆ రకమైనటువంటిది నిజంగానే అంటే కొంత ప్రమోట్ చేస్తే నేను ముంబై ఇండియన్స్ని తక్కువ చేస్తున్నా అనేటువంటిది కాదు. బట్ వాళ్ళు అవే మ్యాచెస్ ఆడేటప్పుడు కూడా వాళ్ళు దే డూ దేర్ హోంవర్క్. అంటే వాళ్ళని కంప్లీట్ కొంత స్టాండ్స్ చేసుకోవటం, అది ఆ నీలి సముద్రం కనబడేట్లా చేయటం అదంతా. బట్ వాలంటీర్గా వచ్చి చేస్తున్నటువంటిది యు ఆర్ రైట్. లాస్ట్ 2 ఎడిషన్స్ నుంచి మనం ఆర్సీబీ అంటే ఎస్ఆర్హెచ్ కారకమైనటువంటిది చూస్తున్నాం. ఆర్సీబీకి ఉన్నటువంటి లాయల్టీ స్లోలీ, బికాస్ ఒకటి ఏంటంటే ఏదైనా కానీ చేస్తున్నటువంటి సక్సెస్ని బట్టే మన యొక్క ఇది మన రిసీవ్ చేసుకునేటువంటి పద్ధతి ఉంటుంది. సో ఎస్ఆర్హెచ్ లాస్ట్ ఇయర్ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఫైనల్స్ దాకా వచ్చింది. రైట్. సో అంతకుముందు ఏడాది గమ్మత్ ఏంటి అంటే ఎస్ఆర్హెచ్ ఈసారి డెఫినెట్ అనేటువంటి దాని నుంచి ప్లే ఆఫ్ కూడా రానటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇంతమంది మారారు, ఎందుకంటే ఇది సో అంటే క్యాప్టెన్ మారాడు. సో పర్టికులర్గా అతను ఎప్పుడు కూడా ప్యాట్ కమిన్స్ ఎప్పుడు కూడా ఈ 2020 ఫార్మెట్లో ప్రూవెన్ బౌలర్ కాదు. రైట్. లెట్ మీ బి వెరీ ఆనెస్ట్.
సో అందుకని ఇట్లాంటిది క్యాప్టెన్సీ చేశారు ఏమొస్తుంది అనేటువంటి దాని నుంచి, ఎందుకంటే అప్పటికి లాస్ట్ ఎడిషన్ మొదలయ్యేటప్పటికి మనకి క్లాస్ అని తప్ప ఏస్ గ్యారంటీ నమ్మదగినటువంటి వాళ్ళు అనేటువంటి బ్యాటింగ్ లైనప్ లేకపోవటం. తర్వాత నితీష్ కుమార్ రెడ్డి డ్యూరింగ్ ది సీజన్ ప్రూవ్ చేసుకున్నాడు, అతని మీద హోప్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటివి పెరిగినాయి. సో అందుకని ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ అభిషేక్ శర్మ సేమ్ ఎల్ఎస్జీతో జరిగినటువంటి మ్యాచ్ నుంచే మరీ లైమ్ లైట్లోకి వచ్చినటువంటి లాస్ట్ ఇయర్ కూడా అక్కడే పాపం రాహుల్కి డౌన్ఫాల్, కేఎల్ రాహుల్కి డౌన్ఫాల్ మొదలవటం అదంతా. సో అందుకని అప్పటి నుంచి న్యాచురల్గానే ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయో టీం కూడా దాన్ని రీచ్ అవుతూ ఉందో న్యాచురల్గానే ఆ అభిమానులు లాయల్టీ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. సో అది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అంటే మెయిన్గా మీమర్స్ కానీ వీళ్ళందరూ కొన్ని డీకోడ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఒకటి పర్టికులర్గా ఒకటి అనిపించింది సార్. లాస్ట్ ఇయర్ ఆ సీజన్ స్టార్ట్ అవ్వక ముందు ఒకసారి చూస్తే ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా కానీ బయటికి వెళ్ళి అడుగుతూ ఉంటారు కదా, మైక్ తీసుకొని వెళ్ళి అడిగేవాళ్ళు, వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటే వాట్స్ యువర్ ఫేవరెట్ టీమ్ అని చెప్పేసి అంటే నాకు ఎంఐ, సిఎస్కే, ఆర్సీబీ ఇలా డిఫరెంట్ చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళే ఎస్ఆర్హెచ్ అని చెప్పుకోవడానికి కూడా వన్ ఆఫ్ ద ఏంటిది ఏముంది అని అనుకునే వాళ్ళు ఒక్కసారి కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయినా కానీ స్టిల్ వాళ్ళు ఆడిన విధానం చూసి ఎవ్రీవన్ స్టార్టెడ్ బిలీవింగ్ ద ఎస్ఆర్హెచ్. అదే కరెక్టే, ఫ్లాట్ అయిపోయారు ఆ మ్యాచ్ తోటి యాక్చువల్గా. ఇది అదే ఆ రకమైనటువంటి ఫైటింగ్ స్పిరిట్ చూపిస్తారు. అంతకుముందు ఎందుకనో కొంచెం ల్యాకింగ్ అనేటువంటిది. ఇప్పుడు విలియమ్సన్ని యాజ్ ఎ ప్లేయర్, యాజ్ అన్ ఇండివిజువల్ అందరూ రెస్పెక్ట్ చేసినా కానీ ద వే హీ లెట్ ద సైడ్ కావచ్చు, లేకపోతే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పర్టికులర్గా డేవిడ్ వార్నర్ని తీసుకోకపోవటము, టీం వదిలిపెట్టడము, అతనికి ఇచ్చినటువంటి ఆ ట్రీట్మెంటు అది కూడా నచ్చలేదు. ఇప్పుడు ఎట్లా అంటే లాస్ట్ ఇయర్ యాక్చువల్గా హార్దిక్ పాండ్యాని ఏక్దమ్ ట్రేడింగ్లో ముంబై ఇండియన్స్ గుజరాత్ నుంచి తీసుకుని వచ్చేసి రోహిత్ శర్మ లాంటి సక్సెస్ఫుల్ క్యాప్టెన్ని పక్కన పెట్టిన తర్వాత హార్దిక్ పాండ్యాకి ఏ రకమైనటువంటి రిసీవింగ్ లెవెల్, ఈవెన్ ఓన్ ముంబై ఇండియన్స్ గ్రౌండ్లోనే ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఏ రకంగా అతన్ని హేళన చేశారు అనేటువంటి చూసాం మనం. సో కాబట్టి ఎవరైనా కానీ అది ఏ ఫ్రాంచైజీ అయినా కానీ, ఏ అభిమానం అయినా కానీ రిసీవ్ చేసుకునేందుకు, దాన్ని డైజెస్ట్ చేసుకునేందుకు ఇట్ టేక్ సమ్ టైం. సో ఎస్ఆర్హెచ్కి లాస్ట్ ఇయర్ దాకా జరిగినటువంటిది అది. సో అందుకని ఉన్నటువంటి డేవిడ్ వార్నర్ మనకి సొంతంగా ఇదైపోయాడు. అఫ్ కోర్స్ ఇప్పుడు రాబిన్ హుడ్ ఏదో సినిమా వస్తుంది, ఇంకా దగ్గర అయిపోతూ ఉన్నాడు అతను. కాబట్టి అంటే తెలుగు మామూలుగానే ఈ పుష్ప డాన్స్లు వేయటము, ఇది దీంతో ఇన్స్టాగ్రామ్ని, మీడియాని, సోషల్ మీడియాని చాలా చక్కగా ప్లాట్ఫామ్ చక్కగా ఉపయోగించుకుంటూ తెలుగు వాళ్ళకి దగ్గరైనటువంటి వ్యక్తి డేవిడ్ వార్నర్. సో డేవిడ్ వార్నర్కి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్, ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఇచ్చిన ట్రీట్మెంట్ ఏ అభిమాని కూడా డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత కేన్ విలియమ్సన్ ఇండివిజువల్గా రెస్పెక్టెడ్ ఇదైనా కూడా లీడ్ చేసినటువంటి విధానం నచ్చలేదు. ప్లస్ మన మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అయిపోతూ ఉండటం అనేటువంటి. సో దీని మీద ఆటోమేటిక్గా ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ అన్నీ దిగిపోతూ ఇంకా హోప్స్ లేకుండా తయారైనటువంటి పరిస్థితి. మిగిలినటువంటి ఫ్రాంచైజీలు నేను కామెంట్ చేస్తున్నాను అనేటువంటిది కాదు. అంటే జనరల్గానే ఇప్పుడు పీసీబీ ఉంది, పంజాబ్ తీసుకోవచ్చు మీరు, లేకపోతే కనుక ఢిల్లీ క్యాపిటల్స్. అంటే ఈ ఏడాది విషయం పక్కన పెడితే కనుక జనరల్గా వాళ్ళ మించి అభిమానులు పెద్ద ఎక్స్పెక్ట్ చేయరు. వీళ్ళు గ్యారంటీగా కప్పు కొడతారు ఈసారి మనకి అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. బియాండ్ దట్ నిజంగానే కప్పు కొట్టేట్లయితే దట్ విల్ బి ఏ బోనస్ టు దెమ్. సో ఎస్ఆర్హెచ్కి లాస్ట్ ఇయర్ దాకా ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఆ తర్వాత మీరన్న కేకేఆర్ ఇదొకటి, ఆ తర్వాత ఎల్ఎస్జీతో జరిగినటువంటి మ్యాచ్, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ బెంగళూరులో మనం ఆడినటువంటిది, ముంబై ఇండియన్స్ తోటి మనం హోమ్ గ్రౌండ్లో ఆడినటువంటి మ్యాచ్, వీటితోటి ఒక్కసారిగా అభిమానులు కూడా మనం దీన్ని అండర్ ఎస్టిమేట్ చేశామా ఈ టీంని, నిజంగా మనం అనుకుంటున్నటువంటి టీం ఇదే కదా అనేటువంటి దానికి వచ్చి ఎప్పుడైతే దగ్గర అయ్యారో మీకు ఆ బాండేజ్ అనేటువంటిది పెరిగిందో ఆటోమేటిక్గా ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. దాంతో ఆ అభిమానం. అందుకనే ఇప్పుడు కనుక ఎస్ఆర్హెచ్ ఈవెన్ యాక్చువల్గా అంటే మీరు ఆర్సీబీ దగ్గరికి వెళ్ళి, బెంగళూరులోకి వెళ్ళి ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ జరిగేటప్పుడు కూడా ఐఎమ్ షూర్ ఈసారి మీ ఫేవరెట్ ఎవరంటే నో డౌట్ ఎస్ఆర్హెచ్ విల్ బి ది విన్నర్ అనేటువంటి పరిస్థితి వచ్చేటువంటిది ఉంది. సో ఆ రకమైనటువంటి పెర్ఫామ్ చేస్తూ ఉన్నారు. అంటే దే వన్ ది హార్ట్స్ ఆఫ్ ది ఆడియన్స్ అండ్ ద ఫ్యాన్స్. ఇది కదా సార్ కావాల్సింది. ఏంటంటే మన దగ్గర వేరే వాళ్ళని పొగుడుతుంటే మన దాన్ని పెట్టుకుని వేరే వాళ్ళని పొగుడుతున్నారు ఏంటి అనుకునే వాళ్ళం. అయితే వేరే వాళ్ళు మనల్ని పొగుడుతుంటే వా అని అనిపించేది. అండ్ ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చేటప్పటికి ఒకప్పుడు ఎస్ఆర్హెచ్లో బౌలింగ్ డిపార్ట్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్. ఎస్ఆర్హెచ్ అయినా ఇట్స్ బౌలింగ్ టీమ్ రా అనేవాళ్ళు. కాకపోతే ఇలా బ్యాటింగ్ టీమ్గా టర్న్ అవడానికి వాట్స్ ద మెయిన్ రీజన్? మెయిన్ రీజన్ అంటే యాక్చువల్గా అంటే ఉన్నటువంటిది ఐపీఎల్ ఈజ్ అఫ్ కోర్స్ ఏ ధనాధన్. ఐపీఎల్ కాన్సెప్టే ధనాధన్ అనేటువంటిది. సో మీకు 120, 130 రన్స్ తోటి ధోని క్యాప్టెన్సీ కాదు కదా 120 కొట్టి కూడా డిఫెండ్ చేసుకొని గెలవడం అనేటువంటిది. ఈవెన్ అలాగనే ఎస్ఆర్హెచ్ కూడా బౌలింగ్ తోటి భూవి ఉన్నప్పుడు ఉండేటువంటి డిఫరెంట్ ఇది. సో కానీ ఫ్యాన్స్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ సంథింగ్.
సో ఇది ఒకటి రావటం, ఆ తర్వాత ఐపీఎల్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని గుర్తించినటువంటి ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ బ్యాటింగ్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవటం అనేటువంటి సేమ్ నిన్న ఎగ్జాంపుల్ ఫస్ట్ మ్యాచే మనకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. బౌలింగ్ కొంచెం వీక్గా ఉన్నా కూడా డెఫినెట్గా ఎప్పుడైతే యువర్ బ్యాటింగ్ లైనప్ ఈస్ వెరీ స్ట్రాంగ్, ఆటోమేటిక్గా గెలవచ్చు అనేటువంటిది ఆర్ఆర్తో జరిగినటువంటి ఫస్ట్ మ్యాచ్ మనకి ప్రూవ్ చేసినటువంటిది. యా సో అందుకని దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ టైం యాక్చువల్గా అంటే ఈ ఏడాది ఎలా అయితే కనుక ఆర్సీబీ వాళ్ళ బౌలింగ్ యూనిట్ని పెంచుకుందో, ప్రతి ఏడాది వాళ్ళకు ఉన్నటువంటిది అదే వీక్నెస్. సో దాన్ని ఎలాగైతే ఈసారి స్ట్రెంగ్తెన్ చేసుకుందో, ఈసారి మెగా ఆక్షన్లో అన్ని టీంలు కూడా చాలా చక్కగానే వర్కౌట్ చేసుకొని వచ్చాయి. నాకు అంటే మరి గుజరాత్ ఎలా ఆడుతుందో నాకు తెలియదు కానీ చూడాలి. గుజరాత్ టైటాన్స్ ఒక్కటే ఎందుకునో వాళ్ళది ఆ డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ని తీసుకోలేదో, మిస్ అయ్యిందేమో అనిపిస్తుంది నాకు టీమ్ వైజ్ అనలైజ్ చేసుకుంటే. బట్ అదర్వైజ్ మిగిలిన టీంలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇది చేసుకొని హోంవర్క్ చేసుకునే వచ్చారు కాబట్టి మనం కూడా అందుకనే బ్యాటింగ్ డెప్త్ మీద ఇషాన్ కిషన్ని తీసుకోవడం అనేటువంటిది ఇస్ ఏ మాస్టర్ స్ట్రోక్. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ పరాజయాలని కనుక మీరు గమనించినట్లయితే ఎప్పుడు కూడా ఫస్ట్ ఫైనల్సే మనకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఫైనల్స్. సో ఎప్పుడైతే ఓపెనర్స్ ఫెయిల్ అయ్యారో ఆటోమేటిక్గా మిడిల్ ఆర్డర్ అంతా కూడా షేక్ అవుతోంది అనేటువంటి తెలుసు. సో మిడిల్ ఆర్డర్ని స్ట్రెంగ్తెన్ చేయాల్సినటువంటి పరిస్థితిని గుర్తుపెట్టుకున్నారు కాబట్టి ఇషాన్ కిషన్ని తీసుకుని వచ్చారు. నెంబర్ 3 ఈజ్ ఆల్వేస్ వెరీ సాలిడ్ పొజిషన్. సో అందుకని ఆటోమేటిక్గా మనం బ్యాటింగ్ మీద కూడా డెప్త్ దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే రకంగా రిజల్ట్ తీసుకుంటున్నాం మనం. యాంకర్ రోల్ ప్లే చేయాల్సిన రోల్ని కరెక్ట్గా ఫుల్ఫిల్ చేశారని. అండ్ ద ఫైనల్ క్వశ్చన్ సార్, అండ్ ఎస్ఆర్హెచ్ మరి రాబోయే కాలంలో ఎలాంటి లాయల్ ఫ్యాన్ బేస్ లాంటిది మనం చూడొచ్చు అంటారు? లైక్ ఎంఐకి ఒక సపరేట్ ఉంది, ఫ్యాన్ బేస్ ఉంది, ఆర్సీబీకి ఉంది, సిఎస్కేకి ఉంది, అలా మనది కూడా ఎదిగే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఈవెన్ యాక్చువల్గా మ్యాచ్ బై మ్యాచ్ మనం ఆ రకమైనటువంటిది ఇది చేసుకుంటూనే ఉన్నాడు. మోరోవర్ యాక్చువల్గా అజింక్య రహానే ఒక మాట అన్నాడు, నాకు సరైనటువంటి పిఆర్ లేదు కాబట్టి నేను ఇలా ఉన్నాను అనేటువంటిది. అది కొంచెం ఇంకొక యాంగిల్లో చూస్తే కొంచెం కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అవ్వచ్చు కాక, బట్ దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. దాన్ని కరెక్ట్గా నేను పాజిటివ్ వేలోనే తీసుకున్నాను. దేనికైనా కానీ పిఆర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, రైట్? సో అంతా మీడియా గ్రూప్ నుంచి వచ్చినటువంటి ఎస్ఆర్హెచ్ కూడా ఎందుకనో మొదట్లో అంత పెద్ద పిఆర్ని మెయింటైన్ చేయలేదు. సో బట్ ఇప్పుడు చూస్తే కనుక యాక్చువల్గా వాళ్ళు ఇన్స్టాలో కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ అకౌంట్, వీటన్నిటిలో కూడా డెఫినెట్గానే వాళ్ళకంటూ ఒక ట్విట్టర్ అకౌంట్ని దాన్ని మెయింటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయటం అనేటువంటిది. పంజాబ్ కింగ్స్ యాక్చువల్గా అంత పెద్ద ఇది కాదు, బట్ ఎప్పుడైతే మనం తన్మయ్ అగర్వాల్ అక్కడి నుంచి తనయ్ త్యాగరాజ్ అన్న దానికి వెళ్ళాడు, డొమెస్టిక్ సర్క్యూట్లో తనయ్ త్యాగరాజ్ చేసేటువంటి వికెట్స్ 5 వికెట్ హాల్, 6 వికెట్ హాల్ వీటన్నిటిని ఎప్పటికప్పుడు ప్రజెంట్ చేసి అదంటే ఒక ప్లేయర్ని ఎలా హైలైట్ చేస్తారనేటువంటి పంజాబ్ను చూసి నేర్చుకోవాలి. సో ఆ రకమైనటువంటిది ఎస్ఆర్హెచ్ ఫాలో కావాలి లాస్ట్ ఇయర్ దాకా. బట్ యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నుంచి వాళ్ళ పిఆర్ కూడా బాగా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ లాయల్టీ అనేటువంటిది ఎప్పుడైతే రెగ్యులర్ కనెక్టివిటీ ఉంటుందో, చాణక్యకి నాకు రెగ్యులర్గా మాటలు కనుక జరుగుతూ ఉండేట్లయితే కనుక వీ విల్ ఎక్స్చేంజ్ సో మెనీ థాట్స్, రైట్? సో వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఏదో హల్లో అంటే కనుక అంత రాకపోవచ్చు కాక. సో అట్లాగా ఇప్పుడు ఏమవుతుందంటే ఎస్ఆర్హెచ్ మీరు అన్నట్టు ముంబై, ఆర్సీబీ, సిఎస్కే ఏ రకమైనటువంటి పిఆర్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయో, నవ్ ఎస్ఆర్హెచ్ అట్లీస్ట్ ఫ్రమ్ ది లాస్ట్ ఇయర్ దే హ్యావ్ స్టార్టెడ్ దట్ కైండ్ ఆఫ్ పిఆర్ ఇది. సో అందుకని మనకు ఆ లాయల్టీ అనేటువంటిది పెరుగుతోంది. డెఫినెట్లీ దట్ హెల్ప్స్. అండ్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ గెటింగ్ విక్టరీస్ ఆబ్వియస్లీ ఫ్యాన్స్ విల్ బి విత్ యూ. ఓకే, మరి ఫస్ట్ మ్యాచ్ అయితే స్టేడియంలోంచి చూశారు, ఎలా అనిపించింది? ఆఫ్ కోర్స్ లక్కీ నేను వరకు ఫస్ట్ ఎడిషన్ నుంచి ఏది కూడా అసలు మిస్ కాలేదు అనుకో. డైరెక్ట్ లైవ్ యాక్షనే, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ది కామెంటరీ బాక్స్ ఆర్ ఇది ఇప్పుడైతే ఎట్లాగా అఫీషియల్ స్కోరర్. కాకపోతే ఒక్కటి అడిగావు కాబట్టి చాణక్య, నిజంగా యాజ్ ఎ స్పెక్టేటర్ వెళ్ళి ఎంజాయ్ చేసేటువంటి దానికి ఒక అఫీషియల్ డ్యూటీలో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయడానికి తేడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ రికార్డ్స్ ఏంటి, వాడు ఇప్పుడు కొట్టాడు ఫాస్టెస్ట్ 50, లేకపోతే కనుక టీమ్ 50 ల్యాండ్ మార్క్స్ వస్తున్న కొద్దీ ప్రీవియస్ రికార్డ్ ఏంటి అవన్నీ నేను మీడియాకి అనౌన్స్ చేయడం కోసం దాని మీదే నా ఇది ఉంటుంది. కానీ ఆనెస్ట్లీ ఆ షాట్ని అంత ఇదిగా ఎంజాయ్ చేయలేము. ఎందుకంటే వెంటనే ద మూమెంట్ యాక్చువల్లీ ఇట్ రీచెస్ ది 6 ఆటోమేటిక్గా నేను మొత్తం మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకొని ఏంటి ప్రీవియస్ రికార్డ్స్ ఏంటి, వాట్ టు అనౌన్స్ టు ది మీడియా అనేటువంటి దాంట్లో ఉంటాం. కాబట్టి ఒక మామూలుగా గేమ్ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఒక అఫీషియల్గా కాకుండా యాజ్ ఎ స్పెక్టేటర్ కనుక రా ఫ్యాన్గా వెళ్ళేట్లయితే ఇట్ విల్ బి మోర్ ఫన్. నేను మిమ్మల్ని చూసేటప్పుడు నాకు అదే అనిపించింది సార్. మెయిన్గా సార్కి అయితే ఫుల్ వర్క్, చిన్న గ్యాప్ కూడా ఎక్కడ ఇవ్వట్లేదు, 4-6 పోతూనే ఉన్నాయి. యాక్చువల్గా యూ విల్ నాట్ గెట్ ది బ్రీతింగ్ స్పేస్, రైట్? గట్టిగా గాలి పీల్చుకునేందుకు టైం దొరకదు.
ఒకటి మనం చూసుకునే లోపల ఇంకొకటి యాక్షన్ వచ్చేస్తూ ఉంటది. మొత్తం ఒక్కసారిగా ఎందుకంటే ఆ ల్యాండ్ మార్క్స్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు 50 రన్ పార్ట్నర్షిప్, 100 రన్ పార్ట్నర్షిప్, టీమ్ టోటల్, అలాగనే నెంబర్ ఆఫ్ సిక్సర్స్, నెంబర్ ఆఫ్ బౌండరీస్, ఎవరు కొట్టారు, ప్రీవియస్ ఏంటి, ఇప్పుడు ఇషాన్ కిషన్ సెంచరీ అయింది, సో అతనికి ఐపీఎల్ ఎన్ని సెంచరీలు ఉన్నాయి, ఈ వెన్యూలో ఎన్నో సెంచరీ ఇది. Yeah. సో ఇట్లాంటివన్నీ వెన్యూ రికార్డ్స్ ఉంటాయి, టోటల్ ఐపీఎల్ రికార్డ్స్ ఉంటాయి. సో ఇట్లా టోటల్గా అందుకని ఇట్స్ రియల్లీ హెప్టిక్. అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి నిజమే, అదే మంచినీళ్ళు తాగుదాం అంటే టైం దొరకదు. మొత్తం మీరున్న 3 hours మాత్రం ఫుల్ బిజీ అదే అనేటువంటిది. ఒక్కోసారి అనుకుంటా, అరే 4 మేడినో ఆడండి రా భయ్ మీరు అనుకుంటా మనసులో నేను. వద్దు సార్, అందరు ఫ్యాన్స్ మీ మీద కామెంట్స్ పెడతారు. అదే అంటే నేను యాక్చువల్లీ కనీసం గాలి పీల్చుకునేది కానీ అనుకుంటూ ఉంటా, అరే 4 మేడినో ఆడండి రా కాస్త అని అట్లా. బట్ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫ్యాక్ట్. It was very, very nice, sir. And thank you so much for valuable review, sir. థ్యాంక్ యూ Thank you, sir. థ్యాంక్ యూ.